आपस्तम्भमहर्षिणं सविनयं नत्वा तदुक्तान् श्रुति प्रोक्तान् मानवश्रेयसे च विविधान् धर्मान् ब्रवीम्यादरात्। श्रुत्वा तान् चिराच्चरन्तु सुधियो प्रेम्णा च मुक्तिप्रदान् सर्वे प्राप्तस्वकीयमुत्तमजनिं सार्थक्ययन्तो बुधाः। स्वस्ति श्री गणेशाय नमः। నమః ఆపస్తంభాయ మహర్షయే. ఆపస్తంభ మహర్షి రచించినటువంటి ధర్మసూత్రాలను గురించి మనం వింటున్నాం. ప్రథమ ప్రశ్నలో ఏడవ పటలంలో 20వ ఖండికలోని 4వ సూత్రాన్ని మనం వినబోతున్నాం. నో చేదనోత్పద్యంతే న ధర్మః నిర్భవతి అని 4వ సూత్రం. ఇంతకంటే పూర్వము భాగంలో మనం విన్నాం. ఆపస్తంభ మహర్షి అనేక రకాలైనటువంటి భోజ్యాన్నాలను గురించి వివరించి మధ్యలో ధర్మాన్ని గురించి ఆచరించే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పినారు. ధర్మాన్ని నాకు కీర్తి వస్తుంది అనే ఉద్దేశంతో ఆచరించకండి, నాకు లాభం కలుగుతుంది అనే ఉద్దేశంతో ఆచరించకండి, నేను సన్మానాన్ని పొందుతాను ధర్మాన్ని ఆచరించడం వలన అనే ఉద్దేశంతో ఆచరించకండి. ఒకవేళ ఆ విధంగా మీరు ఆచరించినట్టయితే అభ్యుదయ కాలంలో నిష్ఫలమవుతుంది. అందుకని మీరు ఆ విధంగా ఆచరించకండి. ధర్మాన్ని మానవునిగా జన్మించినాను కాబట్టి నేను ఆచరించాలి అనే ఉద్దేశంతో ఆచరించండి. ఈ విధమైనటువంటి ఆచరణ చేయడం వలన లౌకికమైనటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో, యశస్సు, లాభము, సన్మానము మొదలైనటువంటి ఉన్నాయో, తనంతట తానే అవన్నీ కూడా సంప్రాప్తిస్తాయి. ఈ విషయానికి చక్కని ఉదాహరణ కూడా చెప్పినారు. మామిడి పండును పొందాలి అని మామిడి చెట్టును ఎవడైతే పెట్టినాడో కాలాంతరంలో మామిడి పండు వస్తుంది. ఆ మామిడి చెట్టు యొక్క నీడను అనుభవిస్తాడు. పువ్వు పూసిన తర్వాత తాను కమ్మని పరిమళాన్ని ఆస్వాదిస్తాడు. ఎట్లానో ఫలకాలంలో తప్పకుండా లౌకికమైనటువంటి ప్రయోజనాలన్నీ కూడా సమకూరుతాయి. అందుకని మీరు లౌకిక ప్రయోజనాలను ఉద్దేశించి ధర్మాన్ని ఆచరించబోకండి అనే విషయాలన్నిటిని కూడా గడిచిన భాగంలో మనం విన్నాం. ఈ 3 సూత్రాల వరకు కూడా ఈ విషయాలనే వివరించి చెప్పినాడు ఆపస్తంభ మహర్షి. నో చేదనోత్పద్యంతే న ధర్మః నిర్భవతి 4వ సూత్రం. యద్యపి దైవాత్ అర్థాః నానూత్పద్యంతే తథాపి ధర్మస్తావద్భవతి సచ స్వతంత్రః పురుషార్థః కిమన్యైః అర్థైః ఇతి. ఒకవేళ ధర్మాన్ని ఆచరించినట్టయితే ఫలకాలంలో లౌకిక ప్రయోజనాలన్నీ కూడా సమకూరుతాయి అని ఇప్పటిదాకా చెప్పినారు కదా. ఒకవేళ ఆ లౌకిక ప్రయోజనాలు సమకూరకపోతే అని ఎవరైనా ప్రశ్నిస్తే దానికి సమాధానం చెబుతున్నారు. లౌకిక ప్రయోజనాలు కనుక ఒకవేళ సిద్ధించకపోయినట్టయితే ధర్మాన్ని అయితే ఆచరించిన వాడు అయినావు కదా నీవు. ధర్మం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది స్వతంత్రమైనటువంటి పురుషార్థం కాబట్టి మొత్తం 4 పురుషార్థాలు ధర్మ, అర్థ, కామ, మోక్షములు అని. అందులో ధర్మం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది స్వతంత్ర పురుషార్థ కిమన్యైః అర్థైః ఇతి. అందుకని ధర్మాన్ని ఆచరించిన వాడు అవుతావు కాబట్టి దానివల్ల నీకు తప్పకుండా శ్రేయస్సు లభిస్తుంది. అందుకని వాటిని మాత్రం ఉద్దేశంలో పెట్టుకోకు అనే విషయాన్ని ఈ సూత్రంలో మనకు తెలియజేస్తున్నారు. అర్థాత్ ధర్మానికి సంబంధించి ఈ చెప్పినటువంటి వాటిల్లో ఏవైతే పనికిరావు అని అన్నాడో వాటిని వినిమయం చేసుకొని కూడా అమ్మడానికి వీల్లేదు.
వడ్లకు బియ్యాన్ని ఇవ్వడము, బియ్యమునకు ఉప్పు ఇవ్వడము ఇవి పనికిరావు అని. సామాన్యంగా లోకంలో వాహనాలపైన తిరుగుతూ ఉంటారు, కుడుకలిస్తే చక్కెర ఇస్తాము అని. దీన్ని వినిమయము అని అంటారు. ఈ వినిమయముతో కూడుకున్నటువంటి క్రయ విక్రయాలు కూడా పనికిరావు. అవిహితశ్చేతేషాం మిథో వినిమయ అన్నాడు. తేష్వేవ కేషాంచిద్ వినిమయో అనుజ్ఞాయతే. ఈ వినిమయం సుతరాము పనికిరాదు అని చెప్పడానికి వీల్లేదు, కొన్ని పనికి వచ్చేటివి ఉన్నాయి అని 15వ సూత్రాన్ని చెబుతున్నారు. అన్నేన చాన్నస్య మనుష్యాణాంచ మనుష్యైః రసానాంచ రసైః గంధానాంచ గంధైః విద్యయాచ విద్యానాం అన్నాడు. అన్నాదులు ఏవైతే ఉన్నాయో విద్యాంతములు, అన్నము, మనుష్యులు, రసము, గంధము, విద్య ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వినిమయం చేసుకుంటూ తప్పకుండా అమ్మవచ్చును, వాణిజ్యం అనేటువంటిది చేయవచ్చును. వశిష్ఠుడు కూడా ఈ విషయాన్ని చెప్పినాడు. రసారసైస్సమతో హీనతోవా తిలతండుల పక్వాన్నం విద్యా మనుష్యాశ్చ విహితాః పరివర్తనేనా అన్నాడు. రసారసైః నిమాతవ్యా నత్వేవ లవణం రసేః కృతాన్నం చ అకృతాన్నేన తిలాధాన్యేన తత్సమాః అని మనుస్మృతికారుడు. ఈ విధంగా రసమును రసముతో, మనుష్యులను మనుష్యులతో, గంధాన్ని గంధముతో, విద్యను విద్యతో వినిమయం చేసుకోవడంలో దోషం లేదు అనేటువంటి అభ్యనుజ్ఞను ఈ సూత్రము ద్వారా మనకు తెలియజేసినారు. అక్రీతపణ్యైః వ్యవహరేత అన్నాడు. అక్రీతాని స్వయముత్పాదితాని అరణ్యాదాహృతాని వాయాని పణ్యాని తైర్వ్యవహరేత ముంజాదిభిః. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అనంటే, బజార్లో మనం చూస్తూ ఉంటాము, ఒక రైతు దగ్గర కూరగాయలన్నీ కొని తీసుకువచ్చి వేరే చోట అమ్ముతూ ఉంటాడు. వాళ్ళ దగ్గర 10 రూపాయలకు ఉంటే ఇక్కడ 20 రూపాయలకు అమ్ముతాడు. అట్లా అమ్మడానికి వీల్లేదు. అక్రీతపణ్యైర్ వ్యవహరేత. స్వయముత్పాదితాన్ని, తనంతట తాను పంటను పండించి ఆ పండించినటువంటి వాటిని అమ్మడంలో దోషం లేదు. ఇంకా అరణ్యాదాహృతానివా, సీతాఫలాలున్నాయి, అరణ్యంలో దొరుకుతాయి. బోడకాకరకాయలున్నాయి, అరణ్యంలో దొరుకుతాయి. బుడుమకాయలు, ఇవన్నీ కూడా అరణ్యంలో దొరికేటి ఉంటాయి కాబట్టి వాటిని తీసుకువచ్చి అమ్మడంలో దోషం లేదు అని ఈ విధంగా కొన్నవి పనికిరావు కానీ, తాను పండించినవి కానీ లేదా అరణ్యాల నుండి తెచ్చినవి కానీ అమ్మడంలో దోషం లేదు అనేటువంటి విషయాన్ని చెప్పి 20వ ఖండికను సమాప్తి చేసినారు. మహాదేవ. ఆ తర్వాత 5వ సూత్రము అనసూయు దుష్ప్రలంభ స్యాత్ కుహక శఠనాస్తిక బాలవాదేషు అన్నాడు. అనసూయు దుష్ప్రలంభ స్యాత్ కుహక శఠనాస్తిక బాలవాదేషు అన్నాడు. కుహకుడు అంటే ఎవరు, షఠుడు అంటే ఎవరు అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు హరదత్తాచార్యుల వారు. కుహక అనంటే మన ముందు చక్కగా మాట్లాడతాడు, పక్కకు వెళ్ళిన తర్వాత యథేష్టంగా మన గురించి చెప్పుతూ ఉంటాడు. షఠుడు అనంటే వక్రమైనటువంటి బుద్ధి గలవాడు. నాస్తికుడు అనంటే అందరికీ తెలిసిన విషయమే, ఈ లోకము లేదు, పరలోకం లేదు, దేవతలు లేరు, వేదాలు లేవు అనేటువంటి వాడు. బాలహ అనంటే ఏ వృత్తమైనటువంటి రీతిలో లేనటువంటి వాడు, ఆచార రహితుడైనటువంటి వాడు. ఇటువంటి ఏ వ్యక్తులైతే ఉన్నారో కుహకుడు, షఠుడు, నాస్తికుడు, బాలుడు అనేటువంటి ఏ వ్యక్తులైతే ఉన్నారో వీళ్ళందరి విషయంలో అనసూయుడై ఉండాలి. అనసూయుడు అనంటే అసూయ అనే పదానికి ద్వేషము అని అర్థము. వీళ్ళ విషయంలో ద్వేషరహితుడై ఉండాలి.
వాళ్ళను ఉద్దేశించి ఎట్టి పరిస్థితుల్లో ద్వేషాన్ని చేయకూడదు, వాళ్లతో మాట్లాడకూడదు. ఎందుకు ఈ మాటను చెప్పినాడు అంటే దుష్ప్రలంభో విసంవాదయితుం మిథ్యా ఫలాఖ్యానేన ప్రవర్తయితుమశక్య కుహకవాదేషు వంచితో న స్యాత్. వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు మనము శ్రద్ధగా స్వీకరించే అవసరం లేదు. ఏది మనం ధర్మమయమైనటువంటి మాటను చెప్పినా వాళ్ళు మన స్థాయికి ఎదిగి మీరు చెప్పినటువంటి ధర్మాన్ని మేము అంగీకరిస్తాము అని అనరు. ఎన్నాళ్ళు నీవు చెప్పుతూ పోతూ ఉన్నా కానీ ధర్మాన్ని వాళ్ళు అవలంబించే పరిస్థితిలో ఉండరు. కాబట్టి చెవిటివాణి ముందు శంఖమూదినట్టు అని మనం తెలుగులో అంటాం కదా. నాస్తికులు కుహకులు మొదలైనటువంటి వాళ్ళ ఎదుట నీకు సంబంధించినటువంటి ధర్మాలను గురించి చెప్పి సమయాన్ని వృధా చేసుకోవడమే అవుతుంది తప్ప ఇంకా ఇతర ప్రయోజనం అంటూ ఏమీ ఉండదు. కాబట్టి వాళ్ళను ద్వేషించకు, వాళ్ళను గౌరవించడం కూడా గౌరవించకు. అనసూయు దుష్ప్రలంభ స్యాత్ కుహక శఠ నాస్తిక బాలవాదేషు అన్నాడు. దుష్టులు, శఠులు, నాస్తికులు, వేదజ్ఞానహీనులైనటువంటి వ్యక్తుల విషయంలో ఎప్పుడూ కూడా నీవు కోపానికి రాకూడదు. అంతేకాకుండా వాళ్ళ విషయంలో నీవెప్పుడు కూడా పట్టించుకోకూడదు అని ఈ సూత్రానికి సమిష్టిగా అర్థాన్ని తెలియజేసినారు. వంచనస్య సంభవమాహ. ఇప్పుడు 6వ సూత్రం చెప్పబోతూ ఉన్నాడు. దానికి అవతారణిక వంచనస్య సంభవమాహ. వంచనానికి సంబంధించినటువంటి విషయం ఎట్లా ఉంటుందో, న ధర్మాధర్మౌ చరతః ఆవం స్వః ఇతి న దేవగంధర్వాః న పితరః ఇత్యాచక్షతే అయం ధర్మోయమధర్మ ఇతి. 6వ సూత్రం. ఆవం అని సూత్రంలో ఉన్నది. చరతః ఆవం స్వయితి. ఇది ఛాందస ప్రయోగం కాబట్టి దోషము అనడానికి వీల్లేదు అనే మాటను చెప్పినాడు. ధర్మాధర్మాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ధర్మాధర్మాలు అవి శరీరాన్ని ధరించినటువంటివి కావు, శరీరం లేనటువంటివి అవి కళ్ళకు కనిపించేటువంటివి కావు. ఆవులు, పులులు, సింహాలు ఏ విధంగా మనకు నేత్రగోచరాలవుతాయో, కళ్ళకు కనిపిస్తూ ఉంటాయో, ఆ విధంగా ధర్మాధర్మాలు అనేటువంటివి కళ్ళకు కనిపించేటువంటివి కావు. ఒకవేళ మనం కష్టంలో ఉన్నాము అన్నప్పుడు ధర్మమే వచ్చి నన్ను నీవు ఆచరించు, అధర్మమే వచ్చి నీవు నన్ను ఆచరించకు అని అవేమైనా మనతో చెప్పుతూ ఉన్నాయా? యది ధర్మాధర్మో విగ్రహవంతో గోవ్యాఘ్రవత్ చరేతాం ఆవాం స్వః ఇతి బ్రువాణవు. లేదా యదివా దేవాదయః ప్రకృష్టజ్ఞానాః బ్రూయురిమో ధర్మాధర్మావితి తతః కుహకాదివాదేషు న స్యాద్ వంచన. ధర్మాధర్మాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి విగ్రహం లేనటువంటివి. దేవతలు యదివా దేవాదయః ప్రకృష్టజ్ఞానాః ఉత్తమమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి దేవాదులు ఉన్నారో వాళ్ళంతా ఇమౌ ధర్మాధర్మావితి తతః కుహకవాదేషు న స్యాద్ వంచన. ఈ ధర్మాధర్మాలు ఉన్నాయి అని ఎవరైతే వెనకట చెప్పినటువంటి వ్యక్తులు ఉన్నారో, గత సూత్రంలో చెప్పబడ్డటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ విషయంలో స్పష్టంగా ధర్మాధర్మాలే వచ్చి కానీ దేవాదులు కానీ ఈ ధర్మాధర్మాలను ఆచరిస్తే మేలవుతుంది అని కానీ చెప్పలేరు కాబట్టి అని కారణాన్ని చెప్పినాడు. అందుకని వాళ్లతో మనము ఒకవేళ వాదాన్ని పెట్టుకున్నాము అనంటే వాళ్ళంతా కూడా మొండి వాదాన్ని చేస్తారు తప్ప వాళ్ళు ఒక విధమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి మన ప్రాచీన ఋషుల యొక్క ఏ పరంపర ఆగతమైనటువంటి సంప్రదాయాలు ఉన్నాయో వాటిని వాళ్ళు
అంగీకరించరు కాబట్టి వాళ్లతో సంభాషణ చేయడం అనేటువంటిది వృధా ప్రయాసనే అవుతుంది. చివరికి ఏమంటారు హరదత్తాచార్యుల వారు ఈ సూత్రానికి సంబంధించి అనంటే, ప్రత్యక్షాదేర్ నగోచరౌ ధర్మాధర్మౌ కింటు నిత్య నిర్దోష వేదగమ్యౌ. ప్రత్యక్ష అనుమానాదుల ద్వారా ధర్మాధర్మాలను మనం చూడలేము, మనకు గోచరములు కావవి. కానీ నిత్య నిర్దోషములైనటువంటి ఏ వేదములున్నాయో ఆ వేదముల ద్వారా మాత్రమే అవి గమ్యములవుతాయి, వాటి వలన మాత్రమే తెలుస్తాయి అనే విషయాన్ని మనం గమనించాలి అనే వ్యాఖ్యానాన్ని చేసినారు. యత్రతు ఇక 7వ సూత్రాన్ని రచించబోతూ ఉన్న ఆపస్తంభ మహర్షుల వారికి అవతారిక చెప్పినారు హరదత్తాచార్యుల వారు. యత్రతు ప్రాయశ్చిత్తాదౌ విషయ వ్యవస్థ దుష్కర తత్ర నిర్ణయమాహ. యంత్వార్యాః క్రియమాణం ప్రశంసంతి సధర్మః యం గర్హంతే సో అధర్మః అన్నాడు. ప్రాయశ్చిత్తాదులు ఏవైతే ఉన్నాయో వాటి యందు విషయ వ్యవస్థ అనేటువంటిది దుష్కరము అనే విషయంలో ఒక నిర్ణయమైనటువంటి అభిప్రాయాన్ని చెప్పుతూ ఉన్నారు అని హరదత్తాచార్యుల వారు చెప్పి ఆ సూత్రాన్ని మనకు సూచన చేస్తూ ఉన్నారు. ఏమిటా సూత్రము అంటే, యంత్వార్యాః క్రియమాణం ప్రశంసంతి సధర్మో యం గర్హంతే సో అధర్మః. ధర్మం అంటే ఏమిటి, అధర్మం అంటే ఏమిటి అని అంటే, ఆర్యులైనటువంటి ఏ శిష్టులున్నారో త్రైవర్ణికులు, అటువంటి వాళ్ళు ఆర్యులు అని బహువచనం ఇచ్చినాడు కాబట్టి 3, 4 అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది ధర్మము అని చెప్పినారనుకో, అది ధర్మముగా స్వీకరించాలి. ఆర్యులైనటువంటి శిష్టులైనటువంటి త్రైవర్ణికులు ఇది అధర్మము అని అన్నారనుకో, దాన్ని అధర్మముగా మనం అంగీకరించాలి. ఈ విషయాన్నే యాజ్ఞవల్క్యుడు చెప్పినాడు. చత్వారో వేద ధర్మజ్ఞాః పరుషత్రైవిద్యమేవ వా సాబ్రూతే యం సధర్మః స్యాత్ ఏకో వా అధ్యాత్మవిత్తమః అన్నాడు. వేదధర్మాన్ని తెలుసుకున్నటువంటి 4 ఏ మహాత్ములు ఉంటారో వాళ్ళు చెప్పిన దాన్ని మనం అంగీకరించాలి. పరిషత్ త్రైవిద్యమేవ వా, దాన్ని పరిషత్తు అనే పేరుతో పిలుస్తారు. ఆ పరిషత్తు ఏది చెప్పితే ఆ పరిషత్తులో చెప్పినటువంటి విషయాన్ని మనం అంగీకరించాలి. లేదా 4 గారు వేద ధర్మజ్ఞులైనటువంటి వాళ్ళు కాకుండా అధ్యాత్మవేత్త అయినటువంటి ఒక వ్యక్తి, అనుభవముతో కూడుకున్నటువంటి ఆధ్యాత్మిక సంపద కలిగినటువంటి ఒక్క వ్యక్తి చెప్పిన దాన్ని మనం ఇది ధర్మము ఇది అధర్మము అని ఆయన చెప్పినాడు అనంటే తప్పకుండా అంగీకరించవలసినదే అని యాజ్ఞవల్క్యుడు కూడా ఈ విషయాన్ని తెలియజేసినాడు. అందుకని ఎవరైతే శిష్టులైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఇది ధర్మము అని చెప్పినారు, ఇది అధర్మము అని చెప్పినారు అనంటే తప్పకుండా దాన్ని మనం అంగీకరించవలసిందే, శిరస ధరించవలసినదే అని చెప్పినాడు. సర్వజనపదేషు ఏకాంత సమాహితం ఆర్యాణాం వృత్తం సమ్యగ్ వినీతానాం వృద్ధానాం ఆత్మవతాం అలోలుపానాం అదాంభికానాం వృత్త సాదృశ్యం భజేత అన్నాడు. ఇది 8వ సూత్రం. తనకు సంబంధించినటువంటి ఏ ఆచరణ ఉన్నదో ఈ ఆచరణ అనురూపంగా ఉండేట్టుగా చూసుకోవాలి. దేశంలో ఉన్నటువంటి ఏ మహాత్ములు ఉన్నారో వాళ్ళంతా కూడా ఒకే అభిప్రాయాన్ని చెప్పి ఉండాలి, ఈ ధర్మాన్ని ఈ విధంగానే ఆచరించాలి అని. ఆ చెప్పేవాళ్ళు ఎటువంటి వాళ్ళు ఉండాలి అంటే వినయశీలుడు, వృద్ధుడు, జితేంద్రియుడు, లోభహీనుడు, దంభహీనుడు అయినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు
ఐకమత్యంగా చెప్పినటువంటిది ఏదైతే ఉన్నదో ఆచరణశీలమైనటువంటి దాన్ని స్వీకరించాలి అని సమిష్టిగా దీనికి అభిప్రాయం. సర్వజనపదేషు ఏకాంత సమాహితం ఆర్యాణం వృత్తం సమ్యగ్ వినీతానాం వృద్ధానాం ఆత్మవతాం అలోలుపానాం అదాంభికానాం వృత్త సాదృశ్యం భజేత. సమ్యగ్ వినీతాః ఆచార్యాధీనస్యాదిత్యాదినా వినయన సంపన్నాః వృద్ధాః పరిణతవయసః యౌవనే విషయవశ్యతాపి స్యాదితి ఇదముక్తం. ఆత్మవంతో జితేంద్రియాః అలోలుపాః అకృపణాః అదాంభికాః అధర్మధ్వజాః ఏకాంతప్రకాశయోః ఏకవృత్తాః ఏవం భూతానామార్యాణం. ఆర్యులంటే ఎవరు అంటే ఈ విశేషణాలు, ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళంతా కూడా అకృపణులై ఉండాలి, జితేంద్రియులై ఉండాలి, అదాంభికులై ఉండాలి. అటువంటి ఏవం భూతానామార్యాణం, ఇటువంటి ఏ ఆర్యులున్నారో సర్వజనపదేషు యదేకాంతేన అవ్యభిచారేణ సమాహితం అనుమతం వృత్తం అనుష్ఠానం. సర్వజనులకు అనుమతమైనటువంటి ఏ అనుష్ఠానయోగ్యమైనటువంటి దాన్ని బోధించినారో దాన్ని మనము స్వీకరించాలి అన్నాడు. ఎందుకు అనంటే వాళ్ళు ఏదైనా ఒక ఆచరణలో ఓ కార్యాన్ని పెట్టుకున్నారు అని అన్న తర్వాత దానికి మూలము లేకుండా ఉండదు. ఇన్ని రకాల లక్షణాలు కలిగినటువంటి ఏ వ్యక్తులున్నారో అటువంటి వాళ్ళు ఏదైనా ఒక ఆచరణను వాళ్ళు చేస్తూ ఉన్నారు అనంటే ఆ ఆచరణ నిర్మూలమై ఉండదు. కాబట్టి తప్పకుండా వాళ్ళ యొక్క ఈ ఆచరణను మనమంతా కూడా స్వీకరించాలి, ఆచరణ యోగ్యంగా పెట్టుకోవాలి అనే విషయాన్ని ఈ సూత్రంలో చెప్పినారు. ఏవం ఉభౌలోకావభిజయతి. ఈ విధంగా శృతి స్మృతి సదాచార మూలమైనటువంటి అనుష్ఠానాలు చేయడం వలన ఉభౌలోకావభిజయతి, రెండు లోకాలను జయించేవాడు అవుతాడు వాడు. సరిగ్గా ఈ ఆపస్తంభుల వారు ఈ సూత్రాన్ని చెప్పిన దాన్ని ఒక్కసారి మన ప్రాంతీయమైనటువంటి ఆచారాలను గురించి ఆలోచన చేసి చూసినట్టయితే ఇక్కడ ఈ సూత్రాన్ని చెబుతూ అవతరణికలో హరదత్తాచార్యుల వారు ఒక మాట అన్నాడు. శృతిస్మృత్యోః ప్రత్యక్షయోః అదర్శనే శిష్టాచారాదపి అవగమ్య ధర్మః కార్యః అన్నాడు. శృతిస్మృతులలో ప్రత్యక్షంగా ఇది ధర్మము అని నీకు ఇప్పుడు ఉపలభ్యమానములైనటువంటి వాటిల్లో కనబడకపోయినప్పటికీ శిష్టాచారము వలన తెలుసుకొని ధర్మాన్ని, ఇది ధర్మము అని తప్పకుండా ఆచరించాలి అనే మాటను ఈ సూత్రంలో చెప్పబోతున్నాడు ఆపస్తంభ మహర్షి అని అవతారణిక చెప్పినారు. అంటే తాత్పర్యం ఏమైనది? శృతిలో స్మృతిలో ఉండి తీరవలసినదే అని లేదు. ఆచారాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఆ ఆచారం కూడా ఎటువంటి వాళ్ళు పాటించిన ఆచారం అయి ఉండాలి అంటే విశేషణాలు చెప్పినాడు. అలోలుపుడు, అదాంభికుడు, ఆత్మవంతుడు, జితేంద్రియుడు అయినటువంటి ప్రాచీనులైనటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు ఆచరించినటువంటి ఆచారాలను మనం స్వీకరించాలి అని. ఈ తెలంగాణ ప్రాంతంలో వివాహ ఉపనయన సంస్కారాలు జరగడానికి పూర్వము కొట్టం అని చేస్తారు. ఈ కొట్టం ఎక్కడ ఉన్నది? నాంది సమారాధన ఉంటుంది, పుణ్యాహవాచనం ఉంటుంది, అనుపనీత ప్రాయశ్చిత్తాదులు మొదలైనటువంటివి ఇవన్నీ మనకు శాస్త్రాల్లో కనబడతాయి. కానీ కొట్టం అనేటువంటిది కనిపించదు. అదేవిధంగా అని ఉన్నది ఒక ఆట. ఆశ్వయుజ మాసంలో పూలతో పేర్చినటువంటి బతుకమ్మను గౌరీదేవిగా భావించి దాని చుట్టూ కూడా పాటలు పాడుతూ నాట్యం చేస్తూ అమ్మవారిని స్తుతించేటువంటి గొప్పనైనటువంటి ఒక కార్యక్రమం. బతుకమ్మకు ప్రమాణం ఏది అని ప్రశ్న వేస్తే, కొట్టానికి ప్రమాణం ఏది అని